ఉప ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాల్ని ఎంపిక చేసిన పార్టీ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఏదేమైనా మెజార్టీ స్థానాల్ని సాధిస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే టికెట్ కోసం పోరాడిన విజయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్కు ఒకరోజు ముందు అభ్యర్థుల్ని ప్రకటించిన అధికార కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అందరూ ఊహించినట్లుగానే ఆయా స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. స్థానిక నేతలు, కార్యకర్తల మనోభావాలకు పెద్దపీట వేసింది. మహబూబ్ నగర్లో మంత్రి డీకే పంత నెగ్గించుకున్నారు. కొల్లాపూర్, మహబూబ్ నగర్లో మంత్రి సూచించిన వారికే టికెట్లు దక్కాయి. మహబూబ్ నగర్ టికెట్ దక్కని విజయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించారు. విజయలక్ష్మి పేరు ఒకటే సిఫారసు చేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? విజయలక్ష్మితో పాటు ప్రాబబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నాయని కూడా చెప్తాము. చెప్పినప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో క్యాస్ట్ కాంపోజిషన్స్ ఇవన్నీ కూడా తీసుకుని అది అవసరమైనవి దాన్ని బట్టి నిర్ణయం జరుగుతుంటాయి. మాకు తెలియకుండా జరిగిందని మీరు ఎలా అనుకుంటారు? ఇక నామినేషన్లు, ప్రచార పర్వంపై నేతలు దృష్టి సారించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు శ్రీరామ రక్షణని చెప్తున్నారు. ప్రభుత్వం తాలూకా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, సామాన్య ప్రజానీకానికి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని ఎజెండాగా ఎన్నికల్లోకి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎలక్షన్లో తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు కైవసం చేసుకుంటున్న నమ్మకం మాకుంది. మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా తెలంగాణపై ఏ అభిప్రాయం ఉన్నా కాంగ్రెస్ పార్టీ మోల్సి ఉంది. 2010 ఉప ఎన్నికల్లో కంటే ప్రస్తుతం పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందంటున్న కాంగ్రెస్ వర్గాలు ఈసారి ఆశ్చర్యకర ఫలితాలు రావచ్చంటూ భారీగానే ఆశలు పెట్టుకున్నారు.